ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్ఆర్సీపీ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఘోర పరాజయం తర్వాత పెద్ద ఎత్తున వైసీపీ నేతలు వరుసగా ఒకరి తరువాత ఒకరు రాజీనామా చేస్తూ వస్తున్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. మరికొంతమంది కొన్ని రోజుల పాటు అసలు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు అని తెలుస్తుంది. ఈ క్రమంలో భాగంగా వైసీపీ నేత చలమలశెట్టి సునీల్ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా వీరి రాజకీయ అనుభవం 15 ఏళ్లు. 2009లో కాకినాడ ప్రజారాజ్యం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెపూడి మంగపాటి పల్లమరాజు చేతిలో 34,044 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రెండవ స్థానంలో గట్టి పోటీ ఇచ్చారు. టీడీపీ 3వ స్థానానికి పడిపోయింది. ఆ తదనంతరం చలంశెట్టి సునీల్ ప్రజారాజ్యం వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 నాటి ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కాకినాడ లోక్సభ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు. అనంతరం వైసీపీలో ఎంతో కాలం పాటు కొనసాగలేకపోయారు. టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఓటమే ఎదురయ్యింది. 25,738 ఓట్ల తేడాతో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత చేతిలో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ తిరిగి మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల 2024 ఎన్నికల్లో కాకినాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సునీల్ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ చేతిలో 2,29,461 ఓట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూశారు. తాజాగా ఆయన మళ్లీ వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో తనకున్న పరిచయాల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు రాయబారం పంపినట్లు సమాచారం. చలంశెట్టి సునీల్ రాజకీయ రంగప్రవేశం దగ్గర నుంచి ఇప్పటి వరకు కనుక పరిశీలిస్తే 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలోను, 2014లో వైసీపీ తరపున పోటీ చేసి 2వ స్థానంలోను, 2019లో టీడీపీ తరపున పోటీ చేసి 2వ స్థానంలోను, ఇక 2024లో వైసీపీ తరపున పోటీ చేసి మళ్లీ 2వ స్థానంలోనే ఉన్నారు. 2009 నుంచి 2024 వరకు ఒక్కసారి ప్రజారాజ్యం, ఒక్కసారి టీడీపీ, 2 సార్లు వైసీపీ తరపున పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోయారు. 2వ స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. గమనించాల్సింది ఏంటంటే చలంశెట్టి సునీల్ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కాకినాడ ప్రజలు మాత్రం వీరిని 2వ స్థానానికి మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు మళ్లీ వైసీపీలో విమడలేక టీడీపీలోకి చేరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరు పంపిన రాయబారం చంద్రబాబు స్వీకరిస్తారా? వీరి రాకను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతిస్తారా అనే అంశం ఇప్పుడు వైరల్గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.